మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హలో ఆస్పిరెంట్స్, ఇప్పుడు మీ చదువులన్నిటికీ కూడా ఒక మంచి ఫుల్ స్టాప్ వచ్చి ఒక మంచి పోస్ట్ మీకు రావాలి అని అనుకుంటే ఇప్పుడు హ్యూజ్ నోటిఫికేషన్ వచ్చేసిందంట ఆర్ఆర్బిలో. దానికి సంబంధించి ఆథెంటిక్ డీటెయిల్స్ తోటి ఇప్పుడు మనతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్ మెంటర్ ధనంజయరావు గారు మన ముందున్నారు. ఆయన అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలిసేసుకుందాం. సో నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో మొత్తానికి మాకు ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారని అనుకోవచ్చా మా ఆస్పిరెంట్స్ అందరికీ? బేసికల్గా ఇటీవల కాలంలో మనకి ఇంత హ్యూజ్ నెంబర్స్ తో నోటిఫికేషన్, సో 32,000 అరౌండ్. అవునా? సో ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి 32,000 అరౌండ్ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది ఇండియా లెవెల్లో. ఓకే. సో అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఇది ఎలిజిబిలిటీ కూడా చాలా తక్కువ క్వాలిఫికేషన్, 10th క్లాస్ ఆర్ ఐటీఐ. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎంత తక్కువ క్వాలిఫికేషన్స్ తో అప్రాక్సిమేట్ హై ఏజ్ లిమిట్ తో ఇంకోటి ఇన్ని పోస్ట్ నోటిఫికేషన్ అనేది చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అది కూడా గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తుంది. సో మంచి నోటిఫికేషన్ ఇదైతే ఇప్పుడున్న వాటితో కంపారిటివ్. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనకి గతంలో 2018లో ప్రీ పాండమిక్ అప్పుడు మనకు సుమారుగా 1 lakh పోస్టులతో ఇదే గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. దాంతో కంపేర్ చేస్తే మాత్రం ఈ నోటిఫికేషన్ చిన్నదే. ఓకే, అంటే ఈసారి 32,000 కాంపిటీషన్ పోస్టులకు మాత్రమే ఉంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే అప్పుడున్న కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న కాంపిటీషన్ ఎక్కువ, ఆటోమేటిక్ గా డే బై డే పెరుగుతుంటుంది. సో ఎక్కువ ఉందన్నమాట. పోస్టులు అప్పటితో పోలిస్తే తక్కువ, అలాగే కాంపిటీషన్ అప్పటితో పోలిస్తే ఎక్కువ. మూడవ పాయింట్ ఏంటంటే నిజం చెప్పాలంటే ఇప్పుడున్న వాటిల్లో ప్రెసెంట్ ఎక్కడ ఎంత పెద్ద నెంబర్స్ నోటిఫికేషన్ ఏది లేదు లేటెస్ట్ గా. సో వాటితో పోలిస్తే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట. సో మంచి నోటిఫికేషన్ అని చెప్పి చెప్పవచ్చు. అంటే ఓకే, అంటే పోస్టుల పరంగా తక్కువ అవ్వచ్చు కానీ ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు మీరు. అంటే ఏజ్ లిమిట్ తక్కువ ఉండడం, ఎక్కువ ఉండడం, రెండవది వచ్చేసి క్వాలిఫికేషన్ తక్కువ ఉండడం మంచిది అవుతుంది. ఓకే, అంటే అప్లికేషన్ డేట్స్ ఎప్పటి వరకు ఇచ్చారండి? అంటే ఎప్పటి నుంచి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది? ఓకే, ఫిబ్రవరి 21st or 22nd కి అప్లై చేయడం అయిపోయింది. ఓకే. అయితే ఇది తర్వాత ఎగ్జామ్ ఉంటుంది మనకి 100 మార్క్స్. ఆ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనేది ఇంకా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది అనౌన్స్ చేయలేదు. సో ఫర్దర్ అనౌన్స్ చేస్తుంది. ప్రెసెంట్ రైల్వేలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత రైల్వేలో వచ్చేసరికి ఎన్టీపీసీ ఎగ్జామ్ జరుగుతుంది, నాన్ టెక్నికల్ పోస్టులకు సంబంధించి. అది అయిపోయిన తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. అప్రాక్సిమేట్ గా కౌంట్ చేసుకున్నా కూడా మనకి మినిమం 4 months అనేది గ్యాప్ దొరుకుతుంది ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. ఓకే, సో ఇది రైల్వేకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్. ఓకే ఓకే. అయితే బేసికల్ గా ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది పెరుగుతూ వస్తుంది. మనం ఒక్కసారి స్టాటిస్టిక్స్ మాట్లాడినట్లయితే ప్రాక్టికల్ గా నిజం తెలుస్తుంది. స్టాటిస్టిక్స్ ఏంటంటే మనకి 2022లో ఇచ్చిన రిజల్ట్ ప్రకారం అయితే మనకు వచ్చేసరికి యావరేజ్ గా అన్రిజర్వ్డ్ అంటే రిజర్వేషన్ లేకుండా పోస్ట్ రావాలంటే యావరేజ్ స్కోర్ ఆఫ్టర్ నార్మలైజేషన్ 70+ రావాలి. ఓకే, అదే ఓబీసీకి అయితే మాత్రం ఏ జోన్ అయినా యావరేజ్ గా 64-65 మార్క్స్ క్రాస్ అవ్వాలి. ఎస్సీ ఎస్టీకి యావరేజ్ గా వచ్చేసరికి మేము 59 or 58 మార్క్స్ యావరేజ్ మార్క్స్. ఈడబ్ల్యూఎస్ కూడా సుమారుగా అంతే ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, 100 మార్క్స్ ఎగ్జామ్ లో 58 కి జాబ్ వచ్చేస్తుంది కదా, చాలా ఈజీగా జాబ్ వస్తుంది. అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 70 కి జాబ్ వచ్చేస్తుంది కదా, ఈజీ అని డౌట్ రావచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మీరు చూడండి, మామూలుగా పైన ప్రిపేర్ అయ్యే నార్మల్ ఆస్పిరెంట్స్ ఇప్పుడు కూడా స్టిల్ ఇది చాలా మంచి నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా జస్ట్ నార్మల్ గా ఎవరో చెబితే అప్పటికప్పుడు ఇన్స్టాంట్ గా ప్రిపేర్ అవుదాం అనుకుంటారు కదా పైన, వారు కాంపిటీషన్ నుంచి ఉండరు. ఫస్ట్ అటువంటి పని చేయకూడదు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు ఇటువంటి నోటిఫికేషన్ కి కాంపిటీషన్ ఎలా వస్తుంది? కాంపిటీషన్ ఎలా వస్తుంది అంటే బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ సిలబస్, రెండవది ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళ సిలబస్, అలాగే నెక్స్ట్ వచ్చరికి స్టేట్ లో కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళ సిలబస్ రైల్వేకి ఈక్వల్ గా ఆల్మోస్ట్ ఉంటుంది అనమాట. కానీ వారు దీంట్లోకి ఎంటర్ అవుతారు ఏ జాబ్ లేకపోతే. సో స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే 100 మార్క్స్ ఇచ్చారు సిలబస్, 100లో 55 మ్యాథ్స్ ఇచ్చారు, రీజనింగ్ అండ్ అర్థమెటిక్, 25 సైన్స్ ఇచ్చారు, జనరల్ సైన్స్, ఇక 20 జిఎస్ ఇచ్చారు వాళ్ళైతే. కానీ ఇందులో మనం చూస్తే ఈ 55 మార్క్స్ ఎస్ఐ, పిసి, అలాగే నథింగ్ బట్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఎవరికైనా ఇది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఎవరైనా న్యూగా ప్రిపేర్ అవుదాం అనుకున్నా
పాయింట్ నెంబర్ 1. రెండవది ఎప్పటి నుంచో ప్రిపరేషన్ లో ఉండి ఈసారి ఏదో ఒక జాబ్ తో వెళ్దాం అనుకున్నా, ఓకేనా, వీరిద్దరూ చేయవలసిన స్ట్రాటజీ అయితే మాట్లాడదాం, వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి స్ట్రాటజీ ఏంటంటే చాలా క్లియర్ గా అవును స్ట్రాటజీ చెప్పారు. అయితే చిన్న సందేహం అండి, అందరికీ కూడా వచ్చి ఉండొచ్చు, మరి ఇంత కాంపిటీషన్ ఉంది కదా, ఎక్కువగా మీరు అన్నారు ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఒక్కసారి వివరించగలరా? దాని ప్రకారం వాళ్ళందరూ నెక్స్ట్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఎలా ఫాలో అవ్వాలి? చాలా లో లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, 10th క్లాస్ ఆర్ ITI. దాంతో ఏంటంటే అందరూ ఆల్మోస్ట్ అప్లై చేస్తారు. కాకపోతే ఇప్పుడు వీరికి కన్ఫామ్ గా జాబ్ రావాలంటే వీరికి ఉన్నటువంటి ఏకైక వే ఒకసారి మాట్లాడదాం. ఎంత మంది ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఒక స్మార్ట్ వేలో వెళ్తే కన్ఫామ్ గా రీచ్ అవ్వచ్చు. అదేంటో చెబుతాను చూడండి. 100 మార్క్స్ సిలబస్ వాళ్ళు, అందులో 55 అర్థమెటిక్ రీజనింగ్. ఎవరైతే గ్రూప్ డి కన్ఫామ్ గా రావాలనుకుంటున్నారో వారు ఈ 4 months కూడా డైలీ మ్యాథ్స్ చేయాలి, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది డే. ఓకే, హాఫ్ ఆఫ్ ది డే మ్యాథ్స్ చేసి డైలీ గ్యారంటీగా ఒక ఎగ్జామ్ రాయాలి మ్యాథ్స్ మీద. ఓకే, గ్యారంటీగా ఈ 4 months. ఓకే, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సైన్స్ లోకి ఎంటర్ అవుతారు వీరు. జనరల్ సైన్స్ కి సంబంధించి మీరు ఏం చేయాలంటే పైన చదవకుండా కొద్దిగా టెక్స్ట్ బుక్లు సెగ్రిగేట్ చేసినటువంటి మెటీరియల్స్ ఏమైనా ఉంటే ప్రీవియస్ క్వశ్చన్ ముందు పెట్టుకొని A to Z ప్రతి పాయింట్ సైన్స్ చదివినట్లయితే, రివిజన్ చేసినట్లయితే సైన్స్ డైలీ ఎగ్జామ్స్ అవసరం లేదు, మ్యాథ్స్ డైలీ రాయాలి, సైన్స్ డైలీ రివిజన్ చేయాలి, ఎగ్జామ్ నాట్ నీడ్. ఇది రెండవ స్ట్రాటజీ. మూడవ స్ట్రాటజీ చెప్పే ముందు మొదటి స్ట్రాటజీలో 55 మార్క్స్ మ్యాథ్స్ ఉన్నాయి కదా, అందులో ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీరు 45 to 50 మార్క్స్ వచ్చేలాగానే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇక్కడే మీకు 45 to 50 వస్తే మీకు ఇంత కట్ ఆఫ్ చెప్పాను. సైన్స్ లో 25 మార్క్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే 15 to 20 వచ్చేలా ప్రిపేర్ అవ్వాలి. ఈ రెండు యాడ్ చేస్తే మీకు యావరేజ్ గా 65 to 70 వెళ్ళిపోతారు. 100% జాబ్ ఇక్కడే వచ్చేస్తారు. ఇప్పుడు ఎక్స్ట్రా మీకు ఆప్షన్ ఉంది, ఏంటిది? జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ లో మొత్తం అంతా చదివితే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ జాబ్ రావాలంటే మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అది లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ 1 year అన్ని అవసరం లేదు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవసరం లేదు, ఎన్విరాన్మెంట్ అవసరం ఉండదు, సైన్స్ అండ్ టెక్నాలజీ అవసరం ఉండదు. జస్ట్ స్పోర్ట్స్, డేట్స్, ఇంపార్టెన్స్, అలాగే న్యూస్ పర్సన్స్, న్యూస్, వార్తల్లో వ్యక్తులు, ఇటు అవార్డ్స్, బుక్స్, ఆథర్స్, ఇటువంటి కొన్నే ఉంటాయి. వీటిని 1 year సంబంధించి పర్ఫెక్ట్ గా నేర్చేసుకుంటే 20 మార్క్స్ జిఎస్ లో 10 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఈజీగా 6-7 మార్క్స్ వస్తాయి. ఇలా చూసినా కూడా 75+ అయిపోతుంది ఈ స్ట్రాటజీని. ఈ 3 వారు ప్లాన్ చేసుకొని రెగ్యులర్ ఇదే పని చేస్తే డైలీ ఎగ్జామ్ రాయాలి, వినడం కాదు. చాలా మంది చేసే పెద్ద తప్పు వింటారు తప్ప ఎగ్జామ్ రాయరు. ఈ 3 పనులు చేయండి, రైల్వే చాలా ఈజీగా గ్రూప్ డి వచ్చేస్తుంది. ఇదైతే నిజం. ఇంకొకటి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ కూడా ఉంది. ఎక్కడ ఎస్ఎస్సి పిల్లలు కానీ, అలాగే బ్యాంకింగ్ పిల్లలు కానీ, SIPC వారికి మీకు తేడా ఎక్కడ వస్తుందంటే మీరు డైలీ మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడం ఒకటి, సైన్స్ కి సంబంధించి A to Z కీ పాయింట్స్ చూడడం ఒకటి, అలాగే కరెంట్ అఫైర్స్ అన్ని చదవకుండా కీ ఇందాక న్యూస్ గానీ, డేట్స్, ఇంపార్టెంట్ ఇటువంటివి మీరు ఏం చేయాలంటే స్పోర్ట్స్ గానీ 1 year సంబంధించి నేర్చుకోవాలి మినిమం. ఈ 3 మెయింటైన్ చేస్తే ఎవరు ఎంత కాంపిటీషన్ నీ జాబ్ నీకు వచ్చేస్తుంది, కన్ఫర్మ్ గా వస్తుంది. చాలా ఈజీ అయిన జాబ్ రావడం కంపారిటివ్లీ ఎనీ అదర్ జాబ్, రైల్వే గ్రూప్ డి జాబ్ రావడం అనేది చాలా 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 ఈజీ. కాకపోతే మీరు చెప్పిన స్ట్రాటజీ ఫాలో అయితే కొంచెం చాలా కాంపిటీషన్ ని వాళ్ళు అధిగమించడానికి యూజ్ అవుతుంది. సీనియర్స్ ని వీళ్ళు ఓవర్కమ్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి మరలా చెబుతున్నా, నీ ఎప్పటి నుంచో స్టూడెంట్స్ చూస్తా కదా, డైలీ ఎగ్జామ్ రాసే స్టూడెంట్ ఉండడు మ్యాథ్స్ కి సంబంధించి. నువ్వు రాయి ఫాస్ట్ అయిపోతావు. సైన్స్ A to Z చెయ్యి, ఏదో ఒక బుక్ కొనుక్కొని సరిపోతుందంటే నువ్వు జనరల్ పడిపోతావు. సో కొద్దిగా A to Z ట్రై చేయండి, గ్యారంటీగా జాబ్ వస్తుంది. డీజీ కూడా. కానీ ఒక 4 months డేలో ఒక 16 hours కష్టపడితే 4 months తర్వాత గ్రూప్ డే అయితే వచ్చేస్తుంది. ఓకే, అంటే ఈ లెక్కన జాబ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, కాకపోతే ఎప్పుడు పెడతారు అనేది ఇంకా కొంచెం క్లారిటీ రాలేదు. తర్వాత అంటే ఇప్పుడు వేరేది బేసికల్ NTPS ఎగ్జామ్స్ కూడా ఇంకా డేట్స్ అనౌన్స్ చేయలేదు, చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత రైల్వే గ్రూప్ డి అనౌన్స్ చేస్తారు. మినిమం 4 months అయితే గ్యాప్ వస్తుంది.
ఓకే, సో సూపర్ అండి. చాలా క్లియర్గా గుడ్ న్యూస్తో పాటు స్ట్రాటజీ ఎలా చదవాలో కూడా చాలా క్లియర్గా చెప్పారు. చూసారు కదా, మీరు ఎగ్జామ్కి ఇన్నేళ్ళు కష్టపడి చదువుంటారు, బట్ ఈ స్ట్రాటజీ క్లియర్గా మీరు వాడినట్లయితే మీకు ఆర్ఆర్బిలో ఖచ్చితంగా పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అయితే మనకు ధనంజయ రావు సార్ అయితే చెప్తున్నారు కదా. చూద్దాం, మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం మనం.